హాయ్ హలో నేను మీ వీణా వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ కొత్త సంవత్సరం అందరి కోసం స్వీట్ రెసిపీతో వచ్చేసానండి. డ్రై గులాబ్ జామును మీరు అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఒక బౌల్ తీసేసుకొని నేనైతే గులాబ్ జామున్ రెడీమేడ్ దొరుకుతుంది కదండి, ఆ పౌడర్ 200 గ్రామ్స్ తీసేసుకున్నానండి. ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, పర్వాలేదు. ఇందులోకి ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ తీసుకున్నానండి. కార్న్ఫ్లవర్ ప్లేస్లో మీరు శనగపిండి అయినా యూస్ చేసేసుకోవచ్చు. ఒక 3 స్పూన్లు మైదా తీసుకున్నాను. మైదా కార్న్ఫ్లవర్ వేసుకుని చేసుకుంటే డ్రై గులాబ్ జామున్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. మీ దగ్గర కార్న్ఫ్లవర్ లేకపోతే శనగపిండిని యూస్ చేసేసుకోవచ్చు. బాగా ఈ మిశ్రమానంతా మిక్స్ చేసేసుకోవాలండి. కోవా వేసుకుని కూడా చేసుకోవచ్చండి. నేను చాలా ఈజీగా అయిపోయేలాగా మనము రెడీమేడ్గా దొరుకుతుంది కదండి గులాబ్ జామున్ పౌడర్తో చేసి చూపిస్తున్నాను. ఇంకొక వీడియోలో కోవా వేసుకొని పచ్చి కోవా వేసుకుని ఎలా చేసుకోవాలో డ్రై గులాబ్ జామున్ అనేది చేస్తానండి. కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా వేసేసుకొని పిండిని కలిపేసుకోవాలండి. ఎక్కువగా వత్తేసుకోకూడదండి. మనము చపాతీ పిండిని కలుపుతాం కదా, అలా కలుపుకోకూడదండి. ఇలా ఫింగర్స్తో చూడండి, వీడియోలో చూపిస్తున్నాగా చాలా సాఫ్ట్గా పిండిని అనేది కలుపుకోవాలండి. మరీగా ఎక్కువగా వత్తి కలపకూడదు. చూడండి, సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలండి. మరీ సాఫ్ట్గా కూడా ఉండకూడదు. ఇలా ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. ఒక 10 మినిట్స్ మూత క్లోజ్ చేసి పెట్టేసుకొని ఆ లోపు మనం పాక్ అనేది ప్రిపేర్ చేసేసుకుందామండి. షుగరు నేను 1/2 kg షుగర్ తీసుకున్నానండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుని షుగరు మనం ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసేసుకోవాలండి. మనము డ్రై గులాబ్ జామున్ కాబట్టి మనకి పాక్ అనేది ఎక్కువ అవసరం లేదండి. 1 కప్ షుగర్కి 1 కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 4-5 ఇలాచి దంచేసుకుని వేసేసుకుందామండి. పాకు బాగా మరుగుతుంది కదా, చూడండి. ఇప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. మరి ముదురు పాకు ఉండకూడదండి. తీగ పాకు కూడా అవసరం లేదు. జస్ట్ మనకి తీగ పాకం స్టార్ట్ అయినప్పుడు సరిపోతుందండి. ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలండి. మనకి ఇలా పాకు అనేది సాగినట్టు లైట్గా అనిపిస్తే సరిపోతుంది. చాలా బాగుంటుందండి. మనము బయటకు తీసుకుంటాం కదా బేకరీస్లో, అలాగే ఉంటుంది. మీరైతే తప్పకుండా ఈ కొత్త సంవత్సరం అందరూ ట్రై చేయాలని కోరుకుంటున్నానండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీ అందరికీ ఈ కొత్త సంవత్సరం అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. చూడండి, మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి పర్మెంటేషన్ బాగా అయిపోయింది. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలండి పిండి. మరి హార్డ్గా కలిపేసుకోకూడదు. ఇప్పుడు చిన్న చిన్నగా రౌండ్లు అనేది చుట్టేసుకుందామండి. కొద్దిగా నెయ్యి తీసేసుకొని చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని రౌండ్లు అనేది చుట్టేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు బాగా నొక్కి పెట్టి మనము ప్రెజర్ ఇచ్చి రౌండ్స్ అనేది చుట్టుకోవాలండి. చూడండి, ఇలా ప్రెజర్ ఇచ్చి రౌండ్స్ని చుట్టేసుకోవాలి. నేను ఈ సైజ్ బాల్స్ని తీసేసుకొని చుట్టేసుకున్నానండి. మీరు ఇంకా కావాలంటే చిన్న సైజులో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా పెద్దగానే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఇలా ప్రెస్ చేస్తూ ఉండలు ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడు ఈవెన్గా బాగా రౌండ్స్ అనేది వస్తాయి. అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలండి. చూడండి, అన్నిటినీ బాల్స్ని ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలండి. నేను కొన్ని అయితే సిలిండర్ షేప్లో కూడా చేసుకున్నాను. పిల్లలకి ఇలా డిఫరెంట్గా చేసి ఇచ్చామంటే హ్యాపీగా తింటారు కదా. నేను కొద్దిగా అలా చేసుకున్నానండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకుందాం. మరి ఎక్కువగా ఆయిల్ హీట్ అయినప్పుడు వేసుకోకూడదండి. మీడియంగా ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని మనం ఒక్కొక్క ఉండని వేసేసుకుందామండి. సిమ్ టు మీడియంలోనే ఫ్రై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఐలో అనేది ఏమాత్రం పెట్టుకోకూడదండి. మీరు ఐలో పెట్టుకొని ఇన్ కేసు ఫ్రై చేసుకుంటే పైన తొందరగా కలర్ షేడ్ అవుతుంది, కానీ లోపల పచ్చి పచ్చిగానే ఉంటుందండి. అస్సలు గులాబ్ జామున్ అనేది టేస్ట్ బాగుండదు. చూడండి, నేను వేసిన వెంటనే కలర్ చేంజ్ అయింది కదా. ఇలా కూడా కాకూడదండి. మనం చాలా తక్కువ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మనం ఎంత స్లోగా మనం వీటిని ఫ్రై చేసుకుంటే అంత బాగా వస్తాయండి. చూడండి, ఇలా గరిటెతో ఆయిల్ని
ఇలా కలుపుతూ ఉంటే బాగా ఈవెన్గా ఫ్రై అవుతాయండి మొత్తం జాములు. నేను ఫ్లేమ్ అనేది చాలా తక్కువలో పెట్టేసుకున్నానండి. ఇలా ఒక స్పూన్ తీసేసుకొని మనము జాముల్ని ఇలా కలుపుతూ ఉండాలండి. ఒకటే సైడ్ ఉంటే ఒక సైడ్ కాలుతాయి కానీ మరొక సైడ్ పచ్చిగా ఉంటాయి కదా, ఇలా బాగా కలిపేసుకుంటూ ఉండాలి. అప్పుడే బాగా ఫ్రై అవుతాయండి. కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి. చూడండి ఈ మాత్రం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. బాగా చక్కగా ఫ్రై అయిపోయాయండి ఆయిల్లో. ఇప్పుడు ఇందాక మనం పాకు ప్రిపేర్ చేసేసుకుని ఆఫ్ చేసుకుని పెట్టాం కదండి. కొద్దిగా పాకు అనేది చల్లారిన తర్వాత వేసుకోండి. మరీ వేడిగా పొగలు పోయి పాకులోకి వేసుకోకూడదండి. ఇప్పుడు తీసేసుకుందామండి. తీసేసుకుని పాకులోకి వేసేసుకుందాం. మీరైతే తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నానండి. ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. మరో వాట వేసేసుకుందాం. స్టవ్ పైన ఇంకో వాట వేసేసుకుందామండి. ఇప్పుడు నేను సిలిండర్ షేప్లో చేసుకున్నాను కదా, వాటిని కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో వేసేసుకోవచ్చండి. మరొకసారి బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యేలోపు ఇందాక వేసుకున్నాం చూడండి, పాకు మొత్తం లాగేసుకుంది కదా. ఇప్పుడు ఇలాంటి ఒక స్టెయినర్ ఉంటే తీసేసుకుని ఇందులోకి వేసేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర స్టెయినర్ లేదంటే మనము వెజిటేబుల్స్ ఉడికించుకుని వంచుకుంటాం కదండి, చిల్లురు గరిట, అందులో అయినా కొద్దిసేపు పెట్టేసుకోవచ్చండి. ఒక 1 అవర్ పెట్టుకోవాలండి. ఇలా స్టెయినర్లోకి తీసేసుకుని మీరు లేదంటే ఒక ప్లేట్లో పెట్టేసుకొని ప్లేట్ కింద ఏదైనా హైట్గా పెట్టుకొని ఏటవాలుగా పెట్టుకున్నారంటే పాకు మొత్తం కిందకి దిగిపోతుందండి. అలా అయినా పెట్టుకోవచ్చు. మనకి అందులో లాక్కున్న పాకు అనేది కిందకి జారిపోవాలండి. అప్పుడే డ్రైనెస్ అనేది వస్తుంది. మీరు ఇంకా డ్రైగా కావాలంటే కొద్దిగా షుగర్ని మిక్సీ వేసేసుకుని షుగర్ పౌడర్ కూడా చల్లేసుకోవచ్చండి పైన. మరి ఎక్కువ స్వీట్ అవసరం లేకుండా ఇలా చేసేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. నేను 1 అవర్ స్టెయినర్లో పెట్టేసుకున్నానండి. చూడండి ఏమాత్రం అనేది జ్యూసీ అనేది లేదు, మొత్తం పాకు దిగిపోయింది కదా. ఇప్పుడు కొబ్బరి పౌడర్ అండి. మనకి కొబ్బరి పౌడర్ అనేది బయట కూడా దొరుకుతుంది, అది తెచ్చుకోవచ్చండి. ఇన్ కేస్ మీ దగ్గర ఇంట్లో కొబ్బరి పౌడర్ ఉంటే అదైనా యూస్ చేసుకోవచ్చండి. డ్రై కొబ్బరి ఉంటుంది కదా, మిక్సీ వేసేసుకొని ఇలా ఒకటొకటి ఉండని అప్లై చేసేసుకొని పెట్టేసుకోవడమే అండి. మీకైతే కొబ్బరి పౌడర్ ఇష్టం లేదంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, డ్రై ఫ్రూట్స్ని మిక్సీ వేసేసుకుని డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇలా కొబ్బరి పౌడర్ వేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది ఇంకో టేస్ట్ ఉంటుందండి. ఇదైతే అచ్చము మన బేకరీ స్టైల్ లాగే ఉంటుంది. మొత్తానికి ఇలా పట్టించేయాలండి కొబ్బరి పౌడర్ని. చూడండి అన్ని ఉండలకి ఇలా కొబ్బరి పౌడర్ అనేది అప్లై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. మీరు గంట సేపే స్టెయినర్లో కంపల్సరీ గంట సేపు పెట్టాలండి. అప్పుడే మనకి పాకు అనేది లాక్కున్న గులాబ్ జామున్లోంచి పాకు బయట వచ్చేస్తుంది. అప్పుడే డ్రైగా వస్తాయండి. లేదంటే సాఫ్ట్గా నార్మల్గా గులాబ్ జామున్ లాగే ఉండిపోతాయండి. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయాయో. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీణా ఫుడ్ అండ్ వ్లాగ్స్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఈ కొత్త సంవత్సరం మీకోసం మరిన్ని కొత్త రెసిపీస్తో రాబోతున్నానండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. మన ఛానల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.